లేదు నేనే దేశం వచ్చారు కదా. అమ్మో రికార్డింగ్ అవుతుంది. ఓకే. మనం ముందు చెప్పుకుందాము, తర్వాత మాట్లాడదాము పని డిస్కషన్. ఓకేనా? సో ఇప్పుడు మనం అక్కడ వాసవి మాత అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడ కదా మనం ఈ రోజు మొదలు పెట్టింది. మనం వాసవి మాత అతనికి డౌట్ వస్తుంది, నీకు వాసవి మాత చెల్లెలు ఎట్లా అవుతుంది అని చెప్పి డౌట్ ఉంది, కానీ నేను దాన్ని కూడా తీర్చుతాను అని చెప్తారు ఇక్కడ. సో వాసవి మాత అయినా అనగాదేవి అయినా కానీ ఎవరైనా కానీ ఒక స్త్రీ శక్తి అని అంటేనే శక్తి స్వరూపం అనుకున్నాం మనం. ఆ మన మస్కులర్ ఎనర్జీనేమో చైతన్యం, కాన్షియస్నెస్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు కాన్షియస్నెస్ అయితే, అనగాదేవి అయినా కానీ వాసవి మాత ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే. కాకపోతే ఆయన ఎలా అయింది అంటే ఆయన యోగాగ్ని నుంచి సృష్టిస్తారు అనుకో, వచ్చింది అని కూడా చెప్తారు కదా అక్కడ. ఇక్కడ యోగాగ్ని అంటే ఇక్కడ మనలో ఉన్న బయట ఉన్న అగ్ని ఏం కాదు, లోపల ఉన్న ఫైర్ ఆఫ్ కానీ మనలో ఉన్న జ్ఞానం కానీ యోగాగ్ని అంటున్నారు ఇక్కడ. సో బయట మామూలుగా అగ్నిని ప్రజ్వలింపజేయాలంటే మనం తీసుకెళ్లి మనం ఏదన్నా వెలిగించి మనం చేస్తాము. అలాగే లోపల ఉన్న అంతరాగ్ని చేయాలంటే దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయటం మేబీ విత్ ద మెడిటేషన్, మేబీ ఆ ఇన్నర్ అవేర్నెస్ తోటి దాన్ని మనం చేయాలి. అప్పుడే మనలో ఉన్న జ్ఞానం మనకి బయటకు వస్తుంది. ఇక్కడ అగ్నిలోనే వాసవి అవతరించింది అంటున్నారు. అగ్నిలోనే అంటే చైతన్యంలోంచే శక్తి అవతరించింది ఇక్కడ. సో మనలో కూడా చైతన్యంలోంచి, మనలో అజ్ఞానం ఎప్పుడైతే మనం దహిస్తామో దానిలోంచే జ్ఞానం బయటకు వస్తుంది అని చెప్పి. జ్ఞానం అనేది బయట అయితే ఎక్కడ లేదు, జ్ఞానం లోపలే ఉంది. కానీ అది అజ్ఞానంతో కప్పబడి ఉంది బేసిక్ గా చెప్పాలంటే. సో ఆ జ్ఞానాన్ని మనం రిమూవ్ చేసుకున్నామంటే ఆ జ్ఞానం అనండి, దివ్యశక్తి అనండి, లోపల ఉన్న శక్తి అది బయటకు వస్తుంది అని చెప్పడానికి అక్కడ మనకి అదే చెప్పారు ఇక్కడ. సో వాసవి అనేది ఒక శక్తి స్వరూపం కింద ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ. సో ఈ వాసవి మాతని ఎలా చేశారు అన్నది ఒక స్టోరీ లాగా చెప్పారు అక్కడ. ఏంటంటే మనం అనసూయ అట్లా అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఒక మగపిల్లాడి రూపంలోనే కనిపిస్తున్నావు, కానీ ఈ శక్తి ఆడపిల్ల రూపంలో కూడా కనిపిస్తే బాగుండు అనగానే ఆమెకున్న శక్తికి, అనసూయ మాతకి అలా అనుకోగానే ఆ ఉయ్యాలు అటు వెళ్తున్నప్పుడు అబ్బాయి కింద, ఇటు వస్తున్నప్పుడు అమ్మాయి కింద కనిపించేస్తూ ఉంటుంది అక్కడ. అది సో ఎప్పుడైతే ఆమె అనుకుంది కాబట్టి ఈ అన్నా చెల్లెల సంబంధం ఎక్కడో ఒక చోట మళ్ళీ వస్తుంది కాబట్టి ఇప్పుడు వాసవి కన్నికా పరమేశ్వరి కింద వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనం తీసుకోవాల్సింది శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, చైతన్యం శక్తి. ఇవన్నీ కూడా మనకి డ్యూయాలిటీగా కనిపిస్తున్నాయి మనకి, కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా ఒకే కాన్షియస్నెస్ వచ్చింది. అది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఓన్లీ టేక్ అవే ఏంటంటే, ఎవరైనా కానీ ఏదైనా కాన్షియస్నెస్, చైతన్యము ఆర్ చెల్లించేది ఏంటి శక్తి, ఈ రెండు కూడా ఆర్ పురుషుడు ప్రకృతి, ఇవన్నీ కూడా ఆల్ కేమ్ ఫ్రమ్ సేమ్ కాన్షియస్నెస్, ఒకటే అని చెప్పడానికి ఇక్కడ. యోగ శక్తికి ఇక్కడ యోగ శక్తికి మనం ఎప్పుడైతే మనం యోగాన్ని చేస్తున్న దానికి అసలు ఒక పరిమితం అనేది ఏం లేదు, అపరిమితంగా ఉంటుంది అని అంటే మనిషికి ఉన్న లోపల ఉన్న శక్తికి పరిమితం లేదు, అపరిమితమైన శక్తి. మనం ఈ బాడీతో 50 ఏళ్ళు వచ్చినాయి ఇంకేం చేస్తాం, 60 ఇట్లా అనుకుంటా ఉంటాం కదా. ఆ ఏళ్ళు వచ్చింది ఓన్లీ మన శరీరానికి మాత్రమే. మనిషి ఉన్న శక్తి శరీరానికి అయితే పరిమితం కాదు, అది అపరిమితమైన చైతన్యం. దానిలో సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, ఇలా చాలా చాలా చైతన్య స్థాయిలు ఉన్నాయి కదా. ఆ చైతన్య స్థాయిల నుంచి మనకు అంత శక్తి ఉంది. కానీ ఎలా మనం దానిలోకి వెళ్తామంటే, ఓన్లీ మనం సాధన చేసి మాత్రమే ఈ స్థూల శరీరం నుంచి, అంటే ఈ బాడీ నుంచి బయటకు వచ్చే ఆ సచ్చిత్ ఆనందం, పరబ్రహ్మ స్థితి, బ్రహ్మాండమైన ఆనందం చేయాలంటే ఈ సాధన ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పటం అనమాట. అక్కడ ఏంటంటే, మీరు ఏదో జపం చేసి అట్లా చేసినా కానీ రాదు అని అంటే అవన్నీ మార్గాలు. కానీ ఆ లోపలికి వెళ్ళి ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే, అంటే నాకు అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మీకు వస్తుంది. అక్కడ నీ అనుగ్రహం అనేది, నా అనుగ్రహం అన్నది ఏంటి, ఇక్కడ మన మనసులో లోపల ఉన్నది శ్రీపాద శ్రీవల్లభుడు కదా. మనం అనుకున్నది కాన్షియస్నెస్ ని శ్రీపాద శ్రీవల్లభుడు అనుకుంటున్నాం. ఈ మొత్తం చెప్తున్నాడు. అదే భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, మనలో ఉన్న కాన్షియస్నెస్ ని శ్రీకృష్ణుడు అనుకోవాలి అక్కడ.
ఎందుకంటే అక్కడ నేను అన్నది శ్రీకృష్ణుడి కింద, ఇక్కడ నేను అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతితో చెప్తుంది ఏంటి, మనలో ఉన్న కాన్షియస్నెస్. సో మనలో ఉన్న శ్రీపాదుడిని మనం బయటకు తీసుకురావాలంటే ఈ జపతప వీటన్నిటి వల్ల కాదు, ఆ లోపల ఉన్న అనుగ్రహం రావాలి అన్నాడు. అంటే ఆ లోపల ఉన్న శ్రీపాదుడు బయటకు వచ్చినప్పుడు మాత్రమే, అంత తీవ్రమైన మన కోరిక తీవ్రమైన దీనిలో ఉన్నప్పుడు చేస్తేనే మనకు వస్తుంది. సర్వం నాలోనే ఉంది అంటే సర్వం మనిషి, ఇప్పుడు మనలో ఉన్న ఆ శ్రీపాదుడు దానిలోనే ఉంది సర్వం. అంటే దీని లోపలే లోకాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి అన్ని, కానీ మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం కదా. దట్ ఈస్ వేర్ మనకున్న అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ బాహ్య ప్రపంచం ఏదైతే ఉందో అదంతా కూడా లోపల ఉందని చెప్తున్నాడు ఆయన. ఓకే, అంతా నాలోనే ఉంది అంటే ఈ బాహ్య ప్రపంచం అంతా నాలోనే ఉంది. ఇక్కడ నా అన్నది అంతర్గత చైతన్యం, లోపల ఉన్న కాన్షియస్నెస్. లోపల ఉన్న ఈ కాన్షియస్నెస్ అనే దానిలోనే మొత్తం ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే అది మనలో ఉన్న చైతన్యమే కనిపిస్తుంది. అంటే చైతన్యమే రకరకాల రూపాలుగా కనిపిస్తుంది. చైతన్యం యొక్క ప్రతిబింబమే మనకి బయట కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇక నాకు రూపం ఉన్నా లేకపోయినా తేడా లేదు అని చెప్తారు. అంటే ఫామ్ లో ఉన్న, ఫామ్లెస్ గా ఉన్న శ్రీపాదుడు చెప్పేది అంటే రెండు కూడా ఒకటే. అంటే అది అద్వైతం బేసిక్ గా. రూపం అనేది మనకి ఎందుకు వస్తుంది, మనం ఒక రూపంగా చూడండి, మనం ఒక రూపంతో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి కూడా ఒక రూపంతో చూస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది, లేదా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అసలు అక్కడ రూపం లేదు అని అంటే కనెక్ట్ అవ్వలేం. కాబట్టి దేవుడు కూడా ఆ దేవుడు ఇన్ ద సెన్స్ ఆ కాన్షియస్నెస్ కూడా యాక్చువల్లీ ట్రూ సత్స్వరూపంలో, ఇప్పుడు మనమంతా సత్స్వరూపంలో లేమని కదా ఇప్పుడు దేవుళ్ళు దేవతలు వచ్చినాయి. ఆ సత్స్వరూపంలో మనలాగా ఉండి వచ్చి మనకి ట్రై చేస్తున్నారు అనమాట, రకరకాల రూపాల్లో వచ్చి ఇలా ఉండాలి అని చెప్పడానికి. అది సో సాధకునికి సహాయం చేయడానికి, అంటే మనందరికీ సహాయం చేయడానికి ఆ రూపం తీసుకుని వచ్చారు. ఆ రూపం అసలు రూపం లేనిది, ఫార్మ్లెస్ ఏంటి, అదే సత్యం, అదే కాన్షియస్నెస్. దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. మనం చివరికి ఏంటి, దేవుడు ఒక రూపంగా మనం స్టార్ట్ చేసినా కానీ శ్రీపాద రూపంలో స్టార్ట్ చేయొచ్చు, శివుడి రూపంలో స్టార్ట్ చేయొచ్చు, కృష్ణుడి రూపంలో, కానీ ఇవన్నీ కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చాప్టర్ లో చెప్పేది ఏంటి, శ్రీపాదుడు అన్నారు ఒకసారి ఏమో శ్రీ నృసింహ సరస్వతి అన్నారు, ఇంకోసారి అక్కల్కోట్ మహారాజ్ అన్నారు, ఇంకో చోట ఏస్ అన్నారు, ఇంకొక చోట సాయిబాబా అన్నారు. ఇన్ని రూపాలు ఎవరిది, కాన్షియస్నెస్ దే. సేమ్ కాన్షియస్నెస్ ఇన్ని రూపాయల కింద వచ్చిందని అంటే ఇవేమి సెపరేట్ కాదు అని మనకు చెప్తున్నారంటే ఏంటి, మనం కూడా దానిలోంచి అని చెప్పడానికి రకరకాలుగా మనకి ట్రై చేస్తున్నారు అనమాట. సో దేవుడు ఈ రూపాన్ని దాటి చూడమంటున్నారు, దేవుడి రూపాన్ని దాటమంటున్నారు అంటే మనం కూడా ఆ రూపాన్ని దాటి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం దాన్ని చూడగలుగుతాం. అన్నిటికంటే మనకి గ్రేస్ అనేది అన్నిటికంటే పైది అంతే కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ చేసినా కానీ, జపం తపస్సు యోగం చేసినా కాదు, దైవ కృప అంటే లోపలికి వెళ్ళి ఆ ఆ కాన్షియస్నెస్ ని తెలుసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు తెలుస్తుంది. అది ఎలా అంటే ప్రయత్నపూర్వకంగా, నిన్న చెప్పుకున్నాం కదా మనం తాబేలు ధర్మము అదంతా. సో మనం మంకీ, కోతి దానిలాగా మనం వెళ్ళి చేస్తాను. కోతి ధర్మం ఏంటిది, మనం ప్రయత్నం చేయాల్సిందే. అంతరార్థం తెలుసుకోవడానికి, లోపల చేసుకోవడానికి మన ప్రయత్నం ద్వారా మాత్రమే అవుతుంది. అలా కంటి చూపుతో దేవుడు అక్కడ చూసేస్తే మనకి ఫుడ్ వస్తుంది అంతే. అంతేగాని మనకేమి ఆ లోపల కాన్షియస్నెస్ తెలవాలంటే మాత్రం మన ప్రయత్నంగా, ఈ మంకీ మనసేమో మనకి అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, దాన్ని ఆపుకుని లోపలికి తీసుకెళ్ళగలిగినప్పుడు అంటే అప్పుడు మాత్రమే ఆ భగవంతుడి అనుగ్రహం. అంటే ఇక్కడ ఉన్న కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే వెళ్తుంది. ఇక్కడ తల్లి తండ్రి తత్వం, తల్లి ఒక చిన్న తప్పు చేసిన అట్లా చిన్న తప్పు, పెద్ద తప్పు చేసిన చిన్న తప్పుగా భావిస్తుంది, లేకపోతే చిన్న మంచి చేసినా కానీ పెద్దగా గొప్పగా చెప్పుకుంటుంది తల్లి అని చెప్తున్నారు కదా. ఇక్కడ తల్లి తండ్రి అనే రూపం మన లోపల తీసుకుంటే గనక అది అగైన్ మేల్ కాన్షియస్నెస్, ఫీమేల్ కాన్షియస్నెస్. తల్లి ఎప్పుడు కూడా కృపతోటి, అంటే చిన్న తప్పుని, పెద్ద తప్పున్నా కానీ చిన్నదానికి ఏదో చేసి చిన్న శిక్ష వదిలేస్తుంది, అది చిన్నది ఏదో నన్ను మంచి చేస్తే గొప్పగా చెప్పుకుంటుంది అనేది తల్లి మనసు. అది కొంచెం దాంతో కృపతో కానీ అనుగ్రహంతో కానీ క్షమిస్తుంది. కానీ తండ్రి ఏం చేస్తాడంటే కర్మ, అదే తండ్రి వచ్చేసరికి కర్మ, ఖచ్చితంగా నువ్వు వేధిస్తే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తాడు అనమాట. సో మనలో ఈ రెండు కూడా ఉన్నాయి. ఆ దైవ అనుగ్రహంతో మనకి ఏమన్నా కొంచెం ఈ గురువులు ఇవన్నీ అనుగ్రహాలతో ఏమన్నా కొంచెం తగ్గొచ్చు, కానీ మనం కర్మ చేసాక మాత్రం మనకు కంపల్సరీగా మనకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కంపల్సరీ వాట్ ఎవర్ యు గివ్ వాట్ ఎవర్ మనం ఏదైతే భూమిలో వేస్తామో అదే మొక్క బయటకు ఎలా వస్తుందో మనం చేసిన కర్మ మనకి మళ్ళీ బ్యాక్ వస్తుందని కూడా చెప్తున్నారు. సేమ్ టైం రెండు కూడా, అక్కడ కృప ఉంటది అంటున్నారు, ఇక్కడేమో కర్మ చేసింది వస్తుంది అంటున్నారు. రెండు కూడా మనం దాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సింది అక్కడ.
వాసవి దేవి ఇది కొంచెం వాసవి ఎక్కడ ఉంటే దత్తుడు అక్కడే ఉంటాడు. బికాస్ ఈ రెండు కూడా సేమ్ కాబట్టి, చైతన్యము శక్తే కాబట్టి ఈ రెండు విడదీయటానికి అంటూ ఏమీ లేవు అని చెప్పటము ఇక్కడ. ఇక్కడ ఒక చోట చెప్తా, అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు అన్ని పూజలు కూడా నాకే చేరుతాయని అని చెప్తారు కదా ఆయన అక్కడ చెప్తుంటే. అంటే మతాలు వేరే, ఆయన ఇక్కడ చెప్పదలుచుకున్నానంటే మతాలు రకరకాల మతాలు ఉంటాయి, కానీ గమ్యం ఒకటే. గమ్యం అంటే ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ని చేరుకోవటము. దానికే ఈ చాప్టర్ లో మనకి అన్ని మతాల గురించి కూడా చే మనకి చెప్పటం జరిగింది కదా తర్వాత. సో శ్రీపాదుడు తన రూపాన్ని దాచేసేయాలని చెప్పి నిర్ణయించుకుని అడుగుతాడు వాసు మాతని. అడిగితే కొంచెం ఇంకా ఎక్కువ రోజులు ఉండమని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే రూపాన్ని దాచేయటం అనగానే కనిపించకుండా పోవడం అని అంటే అక్కడ అంతర్గత బాహ్యంగా కనిపించకుండా పోతాడు అంతే, కానీ లోపల ఉంటాడు మనకి అందరికి. సో దాన్ని ప్రయత్నించి మనం అక్కడ బయట బాహ్య రూపాన్ని ధరించి ఆపేస్తే అప్పుడన్నా మనం అంతర్గతంగా వెళ్ళి ఆ కనిపించకుండా గురువు మనలో వెలుగుతా ఉంటాడు. సో ఆ మనలో ఉండే వెలుగుతా ఉండే దాన్ని మనం దాన్ని చేర్చుకోమని ఇక్కడ, దానికి రీచ్ అవ్వమని, ఎప్పుడు దానికి అనుగ్రహాన్ని పాటించమని. దానికి అంటే ఆ కాన్షియస్నెస్ కి మనం ఇది దేవుడు బయట లేడు, మనలోనే ఉన్నాడు. వాసవి మాత వేరు కాదు, ఈయన కాదు, రెండు ఒకటే ఉన్నాయి. యోగాగ్ని ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలగడం. అంటే మన లోపలికి మనం వెళ్ళి ఎంత తీవ్రంగా మనం తపస్సు చేస్తారా, ధ్యానం చేస్తారా, ఏం చేస్తారు, లోపల మనలో ఉన్న నేనెవరు అంటే నేను ఆ కాన్షియస్నెస్ ని అని తెలుసుకోగలగడానికే మనం ఏం చెప్తున్నవన్నీ కూడా అక్కడ. సో అది మనకి వాసవి మాత దాని గురించి చెప్పారు. తర్వాత ధ్రువుడు గురించి కూడా చెప్తా ఉన్నారు. ధ్రువుడు ఏంటి ఆయన దాని గురించి, ధ్రువుడు గురించి కూడా చెప్తారు. ధ్రువుడు గురించి ఏం చెప్పారంటే తండ్రి అంత దాని స్టేజ్కి వెళ్ళాలని అనుకుంటారు కదా. వెళ్ళాలనుకుని ఎప్పుడైతే మనకు శ్రీమన్నారాయణుడిది దర్శనం అవుతుందో, దర్శనం అవ్వగానే అతను ఆ కోరిక పోతుంది అని అన్నారు. కానీ అదే ధ్రువుడు యేసుక్రీస్తు కింద పుట్టి నేను దేవుని పుత్రుని అని చెప్తా ఉంటారు అక్కడ. అంటే తండ్రి మీద ఎక్కువ గౌరవంతో చూపిస్తా ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ మనకు చెప్పదలుచుకుంది, మనం కొట్టుకుని చచ్చిపోతున్నారా బాబు, ఈ ధ్రువుడు ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్ ఏంటంటే అక్కడ అన్ని మతాలు ఒక్కటే అని మనకి చెప్పడానికి అండి, అంతే. అక్కడ ఇక్కడ యేసుక్రీస్తు అనేది ఇదేదో సపరేట్ మతము కాబట్టి వాళ్ళు మనం ద్వేషించడం ఇలా కాకుండా చెప్తున్నారు ఇక్కడ. అది మనం అక్కడ తెలుసుకోవాల్సింది. తర్వాత ఆయన మళ్ళీ చెప్తారు కదా, ఆయన ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుప్తంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నరసింహ సరస్వతి అవతారం కింద కూడా వస్తారని చెప్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఈయన చెప్పాలనుకున్నది అక్కడ కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతూ ఉంటది. కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతూ డిఫరెంట్ గురువుస్ కిందకి మనకు వస్తూనే ఉంటున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే మనకి తెలియచెవటం కోసం అనమాట. మీరు మనుషులు కాదు, ఓన్లీ ఒక బాడీలు కాదురా బాబు, మీ లోపల అంత శక్తి ఉంది. ఎలా అయితే ఈ శ్రీపాద నరసింహ సరస్వతికి వచ్చాడు, సమర్థ అవతార్ ఇట్లా వస్తున్నాడు, ధ్రువుడు యేసుక్రీస్తుకి వస్తున్నాడు. సో మన చైతన్యం అంత రకాలుగా మనలో ఉన్న చైతన్యం అన్ని రకాలుగా మార్పు చెందుతూ మనకు వస్తుంది. అంతేగాని అదేమి లోపల కాలానుగుణంగా దైవం రూపాలు మార్చుకుంటుంది, కానీ లోపల ఉన్న తత్వం ఒకటే అని చెప్పటానికి అనమాట ఇక్కడ. అలాగే మనలో కూడా మనం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ జ్ఞానం డిఫరెంట్ దిశలుగా కూడా మారుతూ వికసిస్తూ ఉంటది. దాన్ని తెలుసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ సన్యాస ధర్మం అని ఒకటి చెప్తారు కదా. చెప్పి సన్యాస ధర్మం అని నృసింహ సరస్వతి అవతారంలో వచ్చి సన్యాస ధర్మాన్ని తిరిగి ప్రతిష్టాపించడం అంటారు. ఇక్కడ సన్యాసం అనగానే మన వాళ్ళు సన్యాస ధర్మం, ఎందుకంటే ఆయన వచ్చి ఎవరు మనకి శ్రీపాద శ్రీవల్లభుడు ఎప్పుడు కూడా మనకి ఆ కాషాయ వస్త్రం ధరించుకుని కనిపిస్తూ దీనిలో కనిపించడం వలన సన్యాసం అనగానే మళ్ళీ అది ఇక్కడ సన్యాస ధర్మాన్ని తిరిగి పాటించటం అనంటే అంతరార్థం ఏంటంటే సన్యాసం అనగానే మనం అంత ప్రపంచాన్ని వదిలేసి అది వేసుకుని ఎక్కడో ఉండడం అయితే అది కాదు. అది యాక్చువల్గా సన్యాసం అనగానే న్యసించటం. ఏమి నశించటం అంటే అక్కడ కోరికలను నశించటం. ప్రపంచంలో నీకు వచ్చిందాన్ని అనుభవించటమే కానీ మీలో ఉన్న కోరికలని, లేకపోతే అంటే ఏదో దాన్ని పట్టుకుని వెళ్ళడాన్ని, అహంకారాన్ని, అంటే నేను చేశాను, నా వల్లనే వచ్చింది, నేనే దీనికి మూల కారణం, అలాంటిది నశించటం. అంటే బయట ఉన్న వస్తువుల మీద విరక్తి, లోపల ఉండే దాని మీద, అంటే లోపల మన కాన్షియస్ తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడానికండి సన్యసించటం అంటే. బేసిక్గా నశించటం అనేది నేను అనే దాన్ని నశించటము. నేను అనే దాన్ని నశించకపోతే మనం ఎన్ని రకాల ఎక్కడికో వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినా, ఇంకో చోటుకి వెళ్ళి ఏం చేసినా కానీ ఆ నేను చేశాను అనేది పోకపోతే అది సన్యాసం కిందకి రాదు.
మనకేంటంటే మనకున్న చూడటం మనకున్నవంతా కూడా ఆ సన్యాసం తీసుకున్నారు అనంగానే ఒక గురువు అయిపోయారని దానిలోకి అది మనం ఒకలాగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఇప్పుడు సన్యాసించాము అని చెప్పి దాన్ని వేసుకుని ఉంటున్నారు. కానీ బట్ ఇక్కడ చెప్తున్నది మన శ్రీపాద శ్రీ వల్లభలో చెప్తున్నది మాత్రం అది కాదు. ఇక్కడ లోపల విముక్తి దానిలోకి వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ అంతరార్థంలో. ఇంకొక కథ కూడా చెప్పారు మనకి ఇక్కడ, జాన్ అనే ఒక కథ చెప్పారు మనకి ఇక్కడ. అది వేరే చోటు నుంచి వేరే చోటు నుంచి వస్తారు, ఆయనకి కనిపించట్లేదు తీసుకురమ్మని చెప్తారు. దానిలో ఏం చేస్తుంది, ఈయనేమో తెలుగులో మాట్లాడుతున్నారు, ఆయనకి జర్మన్లో అర్థమవుతుంది, ఆయనకి జర్మన్లో మాట్లాడుతున్నారు, ఈయనకి అన్ని అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చైతన్యం, కాన్షియస్నెస్ కి భాష అనేది అతీతం. చైతన్యంలో ఉన్నప్పుడు నీకు అన్ని భాషలు అన్ని అర్థమవుతాయి. చైతన్యంలో ఉన్నప్పుడు, చైతన్యంలో ఉన్న భాష వేరే కదా అది. సో ఈ భాషతో ఏ భాషతో మాట్లాడవన్నది ఈ బాడీకి సంబంధించింది. నువ్వు ఇక్కడ ఆంధ్రాలో పుట్టావు కాబట్టి నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, కన్నడలో కన్నడకి మాట్లాడుతున్నావు, అక్కడ ఆ భాష నేర్చుకుంటున్నావు కాబట్టి ఇది ఓన్లీ ఈ బాడీకి సంబంధించింది ఈ భాష అర్థం అవడం అనేది. చైతన్య స్థితిలో ఉన్నప్పుడు నీకు ఏ భాష అయినా అర్థమవుతుంది, ఆ సత్యం అనుభవం అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఆ స్టోరీ ద్వారా మనకి చెప్పదలుచుకుంది అదే. నువ్వు జర్మన్ భాషలో వచ్చి మాట్లాడుతున్నాగా నేను అర్థమవుతుంది, ఈయన తెలుగులో మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ఆ చైతన్య స్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ అవుతుంది అనమాట. అక్కడ ఆయన ఆల్రెడీ ఆ కంటి ద్వారా జాన్ అలా తీక్షణంగా చూడడం వలన ఆయన ఆజ్ఞాచక్రాన్ని తాకారు అని అంటారు. అంటే ఇప్పుడు మనం దీన్నే మన గురువులందరూ ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, ఐ మీన్ అందరినీ నేను ఎవరిని ఏమి కామెంట్ చేయట్లేదు కానీ బట్ ఆసక్తిపాతం చేస్తున్నామని ఇంకోటిదో చేస్తున్నామని చెప్తున్నారు కదా. దృష్టితో చూడంగానే ఇదే నీలో ఉన్న చైతన్యం మేల్కొని ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఇదంతా లోపల నిజమైన గురువు కనుక తీక్షణంగా మనం చూస్తే కూడా మనలో మన ఆజ్ఞాచక్రానికి వచ్చేసి మనలో ఉన్న చైతన్యం అంటే ఆ కాన్షియస్నెస్ మేల్కొని మనకి ఓపెన్ అవుతాయి అనమాట. మనం యాక్చువల్గా ఓపెన్ అవ్వడం అంటే ఆ కాన్షియస్నెస్ తెలుసుకునే దృష్టి ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు అక్కడ. ఒక కాస్మిక్ కోడ్ మనకు ఒక నంబర్ చెప్పారు, ఆ నంబర్ నుంచి ఇది చెప్పారు, వేదాల గురించి చెప్పారు. ఇవన్నీ చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ ప్రతి మాట ప్రతిది కూడా ఒక వైబ్రేషన్. యాక్చువల్గా ఇప్పుడు వేద మంత్రాలు కానీ, ఇప్పుడు కొంతమంది విష్ణు సహస్రనామం అంటే, కొంతమంది ఇప్పుడు నారాయణం అని ఇప్పుడు చాలా నేర్చుకుంటున్నారు కదా మనందరం కూడా. మీరు అందరూ కూడా చాలా నేర్చుకుని చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే దోస్ ఆర్ నాట్ జస్ట్ అక్షరాలు కాదు అక్కడ. అవి కరెక్ట్ గా చదవమని ఎందుకు చెప్తారు అంటే, కరెక్ట్ గా చదివితే ఆ వైబ్రేషన్స్ అంటే మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆ చదువుతున్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ, మన ఈ మనుషులు ఇట్లా ఉండే దగ్గర మనలో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఎక్కువ ఆ ఫ్రీక్వెన్సీలో ఆలోచించడం కానీ అంటే ఆ కాన్షియస్నెస్ ని తెలుసుకునే అవకాశం వస్తుంది అనమాట. మన ఫ్రీక్వెన్సీ మారటం కోసం ఇవన్నీ కూడా జపం, తపం, మంత్రం అని అన్నది ఏంటంటే ప్రతి మంత్రం కూడా ఒక ఫ్రీక్వెన్సీ మారడానికి మనకు ఉపయోగపడుతుంది. కరెక్ట్ గా చదివితే మన ఆ ఫ్రీక్వెన్సీలకు మనం కరెక్ట్ గా వెళ్తామని కరెక్ట్ గా చదవండి అంటారు. ఓం చదివితే ఎలా అయితే ఫ్రీక్వెన్సీ మారుతుందని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, సిమిలర్లీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆ పద్ధతిలో చదువుతుంది. దే ఆర్ నాట్ సిలబల్స్, దే ఆర్ జస్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనమాట. అవి చదువుతూ పోతూ ఉంటే కనుక మనలోది మార్పు చెంది మన ఆలోచన విధానం మారుతుంది, మనం చూసే దృష్టి మారుతుంది, మన కాన్షియస్ లెవెల్ మారుతుంది అనమాట. అది చెప్పడానికి అక్కడ. ఇక్కడ నా పేరు స్మరించిన వాడికి నేను కంటిని చూపులా కాపాడుతాను అన్నది ఏంటంటే ఎప్పుడు అక్కడ ఏంటంటే ఆ లోపల ఉన్న కాన్షియస్నెస్ కి కంప్లీట్ సరెండర్ అయితే కనుక ఆటోమేటిక్ గా అనుగ్రహం మనకి దానికి వస్తుంది. దాని ద్వారా జ్ఞానం కంటే ప్రేమ గొప్పది అని కూడా చెప్తున్నారు ఇక్కడ దీన్ని ఒక చోట ఏంటంటే జ్ఞానం ఉండటం కరెక్టే, మనం అన్ని నేర్చుకున్నాం, కానీ అవతల వాడిని ప్రేమగా చూడగలగటం అన్నిటికంటే గొప్పది. సో భక్తి భక్తితో మనం చేస్తుంటే మన హృదయం వికసించవచ్చు, కానీ బట్ ప్రేమగా అందరితో ఉంటే కనుక డెఫినెట్ గా మనకు అనుగ్రహం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ ధ్రువుడు అనే దానిలో చెప్పేది కూడా అక్కడ అదే. అక్కడ ఆయన తండ్రి స్థానంలోకి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఎప్పుడైతే అక్కడికి వచ్చేస్తుందో తర్వాత ఆ దైవం అనుగ్రహం వచ్చిందో ఆయన చాలా ప్రేమతత్వంగా మారిపోయి నెక్స్ట్ జన్మలో యేసు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఆ డివైన్ కి సరెండర్ అయిపోయి నేను ఆ దైవపుత్రుడిని అని చెప్పుకుంటా ఉంటాడు అనమాట అక్కడ. ఎందుకంటే ముందేమో ఆ తండ్రిని అధిగమించాలనుకున్నాడు, ఎప్పుడైతే నీకు ఆ కాన్షియస్నెస్ ఓపెన్ అవుతుందో, కరెక్ట్ గా డివైన్ సరెండర్ ఉంటుందో, నేను ఆ దైవపుత్రుడిని, దేవుడు నా తండ్రి అనే భావంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే పరమ భక్తి స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట.
వేదధ్వని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, బికాస్ దే ఆర్ నాట్ జస్ట్ ద సిలబస్, దే ఆర్ ఎనర్జీ వైబ్రేషన్స్. వేదాలు కావచ్చు, మనం ఇప్పుడు చెప్పుకున్నవి ఏమన్నా కానీ. సో ఎప్పుడైతే ఆ మంచి వైబ్రేషన్స్కి వెళ్తున్నామో, లో వైబ్రేషన్స్ లో ఉన్న కర్మలు కూడా కొంచెం కరిగిపోయి తగ్గిపోతాయి అనమాట. అందుకు హై వైబ్రేషన్స్కి వెళ్ళమని చెప్తూ ఉన్నారు మనకి. చివరికి మనం లయం అయిపోయింది అంటే సృష్టి లయం అవ్వటం అంటే ఏంటంటే ఆ దేవుళ్ళలోకి లయం అవ్వటం కంటే అనడంలో ఏంటంటే ఆ కాన్షియస్నెస్ లోకి. బికాస్ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఏమీ లేనప్పుడు ఆకాశం ఎలా వచ్చింది, దాని తర్వాత ఇలా వచ్చింది అని చెప్పుకున్నాం. సో ఆ మళ్ళీ వెళ్ళి ఆ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోవడం, దేవుళ్ళకి లయం అవ్వడం అంటే మీనింగ్ అది. ఆమ్, అదే మీనింగ్ అక్కడ చివరిలోకి. సో మతం అనేది మనం కేవలం మనం సృష్టించుకున్నది. భాష కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి పెట్టిందే, కానీ కాన్షియస్నెస్ కి ఈ మతం లేదు, భాష లేదు, రూపం లేదు. మొత్తం అంతా జస్ట్ ద లవ్ అని చెప్తున్నారు. ప్రేమే దైవం అని చెప్పి చెబుతున్నారు. చెప్తూ చివరిలో మనకి ఇంకొక స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఏంటంటే మనందరికీ ప్రీతిపాత్రమైన, మనందరికీ బాగా నచ్చే స్టోరీ ఏంటి, అక్కడ బాబా గారి స్టోరీ వచ్చింది మనకి. ఇక్కడ బాబా గారు ఎలా ఇది అవుతారు అన్నది స్టోరీ. ఇప్పుడు అది యాక్చువల్ గా మీరు కనుక తీసుకుంటే అది 1300 శతాబ్దంలో రాసిన పుస్తకం ఇది. మనకి బాబా వచ్చింది ఎప్పుడు, మనకి వెరీ రీసెంట్ పాస్ట్ కదా. మనకి బాబా మనకి చూడడం అనేది ఈ మధ్య జరిగింది, మనకి 100 ఏళ్ల క్రితం జరిగింది. సో చూడండి, 1300 శతాబ్దంలోనే మనకి అంతా కూడా నీట్ గా అక్కడ రాసి పెట్టేసేసి ఉన్నారు మనకి బాబా గారు ఇప్పుడు వస్తారని. అంటే ఏంటి, ఆ చైతన్యం ఎంత ముందే రాసింది అని చూడండి. అక్కడ శంకర్ భట్టుకి తెలియచెప్పాలనుకున్నా కానీ ఆయన ద్వారా తెలిసింది కదా అక్కడ. సో ఆ షిరిడి సాయిబాబా అవతారంలో కూడా ఒక నిగూఢ అర్థంగా రాశారు అక్కడ. ఏంటి అది, ఇంకొక మతం చెప్పారు. ఇప్పుడు మనకి క్రిస్టియానిటీ చెప్పారు మనకి, ధ్రువుడు ఇలా వచ్చారనని. అప్పటికే అది అయిపోయింది. మీరు గమనించుకుంటే కనుక అది 13వ శతాబ్దానికి మనకి క్రీస్తు రావటం జరిగిపోయింది కాబట్టి అది అయిపోయింది కాబట్టి రాశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సాయిబాబా అప్పటికి రాలేదు మనకి. సో ఆయన ఒక ఫకీర్ వేషంలో కనిపిస్తాడు. నానక్ పందా ముస్లిమాన్ అనేది అంటారు అని చెప్పారు. అలాగే ఇంకోసారి అడిగితేనేమో నేను భారద్వాజ గోత్రంలో పుట్టిన బ్రాహ్మణుడు అని కూడా చెప్తారు అని అన్నారు. ఇక్కడ ఎందుకు వచ్చారు ఆయన అంటే, ఆ టైంకి ఎప్పుడైతే షిరిడి సాయిబాబా వస్తున్నారో అప్పటికి ఈ ముస్లింకి హిందూకి మతాల కల్లోలాలు జరుగుతాయి. ఈ సర్వమత సమన్వయం చేయడానికి, ఈ అందరి ప్రజలకి కూడా హిందూ, ముస్లిం, సిక్కు ఇలాంటి అన్ని బాహ్య ఆలోచనలు కానీ లోపల ఏం లేదు అని చెప్పడానికి ఆయన అది కూడా ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన అల్లా మాలిక్ అని చెప్పి ఆ మాట, లోతైన మాట మాట్లాడతాడు. అల్లాహే మాలిక్ అంటే అక్కడ సర్వాధిపతి ఒక్కడే, నిజమైన యజమాని దైవమే. అంటే ఒకే కాన్షియస్నెస్ అని చెప్పడానికి, కనుక దైవం అంటే కాన్షియస్నెస్ తీసుకోవాలి మనకి. అది చెప్పడానికి అహంకారాన్ని చెరిపేసే మంత్రం లాగా ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ అని కూడా అంటారు అని కూడా చెప్పారు అక్కడ. అది కూడా కాకుండా ఆయన వేప చెట్టు కింద కూర్చుంటారనే విషయం కూడా చెప్పారు ఇక్కడ. వేప చెట్టు కింద కూర్చోవడం అనేది కూడా అది యాక్చువల్గా చేదుగా ఉన్నప్పటికీ కూడా అది ఔషధ స్వరూపం కాబట్టి దాని కింద కూర్చుంటారన్న అంతరార్థంగా తీసుకోవచ్చు మనము. అలాగే ఇక్కడ ఎప్పుడైనా గురువు చూపు కఠినంగా చేదుగా అనిపించినా కానీ శిష్యులకి మనం తీసుకోవాల్సింది ఏంటి, ఆయన మార్గం. ఇప్పుడు సాయిబాబా చాలా మందిని తిట్టారు అని అంటారు కదా అక్కడ. సో ఆయన మాట కఠిన మంచి అనుభవాలను ఇచ్చి ఆయన కర్మలను తీసేసి ఆయనకి మంచి చేసే ఒక ఔషధంలా పనిచేస్తుంది అని చెప్తారు. అలాగే ఒక 16 ఏళ్ళు ఉంటారు, కానీ 12 ఏళ్ళు తపస్సు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి తర్వాత జరిగినాయి. కానీ అప్పటికే మనకి ఆ చిన్న గుహ ఉంటది. అది 4 దీపాలు ఉంటాయి. ఇక్కడ 4 దీపాలు అనేవి 4 వేదాల కింద కూడా తీసుకోవచ్చు మనము. లేకపోతే 4 దిక్కుల్లో ఉన్న దేవుడి కృప కింద కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. లేదా మన అంతరంగంలో రకరకాలుగా అనమాట. ఈ అంతరార్థం తీసుకుంటున్నప్పుడు మన అంతరంగంలో ఏమున్నాయి, 4 ఉన్నాయి. ఏంటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 కింద కూడా తీసుకోవచ్చు మనకి. ఈ 4 దీపాలు వెలిగించడం అంటే మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని వెలిగించితే అప్పుడు ఈ బాహ్యం ఉన్న చైతన్య జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ ఇవన్నీ కాదు. మనం ఆ సూపర్ కాన్షియస్నెస్ తురియాస్తులకు వెళ్ళాలని కూడా తీసుకోవచ్చు. లేదా ఈ 4 అవస్థల కింద కూడా తీసుకోవచ్చు. జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, స్వప్నావస్థ, తురియావస్థ. ఈ 4 అవస్థల్ని మనం లైట్ ఇలా వెలిగిస్తే కూడా మనకు ఆ కాన్షియస్నెస్ తెలుస్తుంది. అంటే అక్కడ 4 అనే దానికి అంత ఇంపార్టెన్స్.
ఈ 4 వేదాల 4 దిక్కుల్లోనూ గురువు ఉందా, లేకపోతే మన అంతఃకరణం శుద్ధి చేసుకుంటున్నామా, మనసు బుద్ధి చిత్త అహంకారము, లేకపోతే ఈ 4 అవస్థల ఎలా తీసుకున్నా గానీ మనం లోపలికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది నా గురుస్థానం, దీన్ని ఎవరో తెరవకూడదు అని చెప్తారు కదా. ఇక్కడ గురుస్థానము అంటే గురువు అవతరించిన ఒక పవిత్రమైన క్షేత్రం అని చెప్పేసి ఆయన చెప్పారు ఇక్కడ. దాన్ని తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి అంటే కనుక ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి లోపల శరణాగతి, పూర్తిగా సరెండరెన్స్ భావంతో ఉండి వెళ్తే ఆ లోపల ఉన్న కాన్షియస్నెస్ ఇక్కడ అంతర్గత గురుజ్యోతి వెలుగుతుంది, అక్కడికి తీసుకుని వెళ్ళాలి. అలాగే మళ్ళీ అక్కడ గురువారం శుక్రవారం పూజ చేస్తే కనుక మీకు ఇక్కడ చాలా బాగా అదే గురువారం శుక్రవారం అనేది గురు ఈజ్ ఆల్వేస్ ఏ చైతన్యం అండి. గురువు శుక్రవారం ఎప్పుడు శక్తికి మనకు కృపగా మనం అలా అనుకుంటాం కాబట్టి ఈ రెండు కలిపిన చోటే అన్ని సిద్ధిస్తాయి అని చెప్పటం కూడా ఇక్కడ ఫైనల్ గా మనకు చెప్పదలుచుకున్నది శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడ వేరే నృసింహ సరస్వతిగా వస్తాను, 80 years ఉంటాను, తర్వాత మళ్ళీ అక్కలకోటగా ఒక 300 ఏళ్ళు చేసి తర్వాత అక్కలకోట మహారాజు గారి కిందకి వస్తానన్నారు. మళ్ళీ తర్వాత ఏమో ఈ ధ్రువుడే వచ్చేసి ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు, ఇక్కడేమో మళ్ళీ తర్వాత సాయిబాబా గురించి వస్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ దైవం అనేది ఈ మతాలకి అతీతం, క్రిస్టియానిటీనా ముస్లిమా హిందూనా అన్నది ఇట్ ఈస్ అతీతం, అన్నిటికీ అతీతమైనదే ఈ దైవం ఆర్ కాన్షియస్నెస్. ఈ గురువు అనేది ఈ బాహ్య రూపంలో కనిపించే గురువు కాదు, మీకు అంతర్గతంగా ఒక్కడే అని చెప్పడానికి మనకి ఇన్ని రూపాల్లో వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ నిజంగా నిత్యంగా జ్ఞానం వెలిగించాల్సింది ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుని శరణాగతి కంప్లీట్ సరెండర్ అయితే కనుక మనలో ఉన్న ప్యూర్ కాన్షియస్నెస్ మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారండి. దిస్ ఇస్ వాట్ నాకు అర్థమైంది ఇక్కడ. మీరు ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది. అదే చివరికి మనం చేయగలిగేది అది ఆంతరంగికంగా ప్రయాణం చేస్తూ మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఈ అహంకారం ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ వదులుకుంటూ వెళ్ళి చేయగలిగితే, అంటే నేను అర్థం చేసుకుని చివరికి మనలో ఆ జ్యోతి వెలిగితేనే ఆ కాన్షియస్నెస్ అనేది మనకి తెలుస్తుంది. ఆ జ్యోతి అనేది కాన్షియస్నెస్. అది దాన్ని మనం అజ్ఞానంతో మనం పెట్టేసుకుని రకరకాలు అనుకుంటున్నాం. బేసిక్ గా అది కప్పేస్తున్నాం, పొరలతో కప్పేసి ఉంటుంది. సో అది వెలిగించుకుంటే అది చివరికి చేయాల్సిందే. అది చాలా బాగా అనలైజ్ చేశారు ఒక్కొక్క దాన్ని. వెరీ నైస్ అండి. ఈ చాప్టర్ చాలా అన్ని వచ్చేసినాయి ఎంత